రాము స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అలసిపోయున్న అమ్మని చూసి నవ్వుతూ అన్నాడు. అమ్మా, ఇవాళ చాలా డల్గా కనిపిస్తున్నావ్. కాని ఆ మాట గుండెల్లో గాయమైంది. ఆ రాత్రి అద్దం ముందు నిలబడి మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంది. ఎదిరింటి ఆంటీ ఎంత అందంగా ఉంటుంది, ఎప్పుడూ స్టైలిష్గా రెడీగా ఉంటుంది. అమ్మా, నువ్వు అలా రెడీ అవ్వొచ్చుగదా. ఈసారి అమ్మ మాట్లాడ్లేదు. ఆమె మౌనం ఇంటినంతా నింపేసింది. ఆ నిశ్శబ్దంలో ఆమె హృదయం మెల్లగా విరిగిపోయింది. ఆ సాయంత్రం నాన్న రాముని పక్కకు తీసుకుని మెల్లగా అడిగాడు. నీ యూనిఫాం ఎవరు రెడీ చేస్తారు? నీ టిఫిన్ ఎవరు పెడతారు? నీకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా ఎవరు నిద్రపోరు? ఒక కొవ్వొత్తిని వెలిగించి రాముకు చూపిస్తూ మెల్లగా అన్నాడు. రామూ, ఈ కొవ్వొత్తిని చూడు. ఇది మెల్లగా కరిగిపోతుంది, కాని చుట్టూ ఉన్నవారికి వెలుగు ఇస్తూనే ఉంటుంది. అమ్మ కూడా అలా ఉంటుందిరా. తన అలసటను, తన కష్టాన్ని మౌనంగా దాచుకుని మన జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఆ మాటలు రాముని గుండెను తాకాయి. అతను వంటగదిలో అమ్మ పక్కనే నిలబడి చేతులు పట్టుకుని అన్నాడు. అమ్మా, నన్ను క్షమించు. నువ్వే మా ఇంటి వెలుగు.